రెటిక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ మీనాక్షిగా రాజకీయం నడుస్తోందా? గాంధీ భవన్ కు పరిమితం కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటేరియట్ కు వెళ్లి మరీ రివ్యూలు చేయడం వెనక మతలబేంటి? సో దీనిపైన మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు దూదిమెట్ల బాలరాజ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి బాలరాజ్ గారు. అండ్ అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. అండ్ మనతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం గారు. ఎస్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నెలలకే పలు అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాల్లో ఏదో నడుస్తోంది అనేటువంటిది అయితే బహిరంగంగానే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు తాజాగా మీనాక్షి నటరాజన్ సీఎం స్థాయిలో రివ్యూ చేయడం వెనక, అంటే సెక్రటేరియట్ కు వెళ్లి రివ్యూలు చేయడం వెనక కాంగ్రెస్ హైకమాండ్ హస్తం ఉందా? ఏం జరుగుతోంది పార్టీలో? సీఎం రేవంత్ వర్సెస్ మీనాక్షి నటరాజన్ గా రాజకీయం మారిందా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజమేష్ ప్రేక్షకులకు, పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అదే విధంగా బాలరాజు గారికి నమస్కారం. డెఫినెట్గా అలాంటిది ఏంటంటే, ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. ఇవాళ మీరన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ, ఎక్కడ కూడా సెక్రటేరియట్ లో రివ్యూ జరగలే. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం కావాలని కొంతమంది బీఆర్ఎస్, బీజేపీకి అనుకూల మీడియాలో ఆ విధంగా వార్తలు రాస్తున్నారు తప్ప అందులో నిజం లేదు. ఇవాళ తెలంగాణలో సెక్రటేరియట్, అందుకే ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం అదండి. గతంలో సెక్రటేరియట్ లోకి ఎవరిని కూడా రానిచ్చేవారు కాదు. ముఖ్యమంత్రులే స్వయం వెళ్ళనిటువంటి సందర్భం గత పాలనలో జరిగింది. కేసీఆర్ ఏనాడు కూడా సెక్రటేరియట్ పోయినటువంటి సందర్భం లేదు, మంత్రులు పోయినటువంటి సందర్భం లేదు. ఇవాళ ప్రజాప్రభుత్వంలోనే మేము మా మేనిఫెస్టోలో పెట్టాను, యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఎవరైనా కూడా సెక్రటేరియట్ కి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి మంత్రుని స్వేచ్ఛగా నిర్భయంగా కలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు అనే అవకాశాన్ని మేము ఈ ప్రజా ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే సెక్రటేరియట్ నుంచే పరిపాలన జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు. మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒక సిటిజన్ గా, ఈ దేశ పౌరురాలుగా ఎవరైనా మంత్రులని కలుసుకోవడానికి వెళ్తారు. ఎక్కడ కూడా మీరు ఆ విజువల్స్ కూడా చూడండి. మీనాక్షి నటరాజన్ తో పాటు సివిల్ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, అదే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంత ఫ్యాకల్టీతో కలిసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంత్రుల బృందం ఏదైతే పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రత్యేకించి హెచ్యు ల్యాండ్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మినిస్టరీ గ్రూప్ ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ కు ఇక్కడ ఏం జరిగిందో దాన్ని చెప్పడం కోసమే వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ గారు రివ్యూ చేయడం చేసింది అనేది అది చాలా తప్పు. దయచేసి ఆ విధంగా మీరు కూడా, ఎందుకంటే పెద్దలు చాలా సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు, దయచేసి ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. నేను ఏమంటున్నానంటే, కేటీఆర్ కూడా రమ్మంటున్నావు సెక్రటేరియట్ కి, కేసీఆర్ కూడా రమ్మంటున్నావు, వచ్చి ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలుసుకోండి. మీకేదైనా సమస్యలు ఉంటే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గానీ ఇంకేదైనా ప్రజా సమస్యల గురించి వచ్చి కలుసుకోండి, దాంట్లో తప్పే ఉందండి. దయచేసి ఆ విధంగా ప్రచారం చేయదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మాకు కన్సర్న్ ఉంది, ఈ ప్రజా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ప్రజాస్వామ్యంలో డైలాగ్స్ ద్వారా మాత్రమే, అంటే చర్చల ద్వారా ఏ సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు. ఇవాళ మా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైనటువంటి బట్టి విక్రమార్క గారు, అదే విధంగా శ్రీధర్ బాబు గారు, ఇవాళ ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో మన అందరూ తెలుసు. ఎందుకంటే మ్యాటరింగ్ కోర్టుల సబ్జుడిషియర్ ఉంది, దాని గురించి నేను ఎక్కువ బోధించుకోలేదు. వాళ్ళు ఆ పూర్వ విద్యార్థులుగా వాళ్ళకు గాని ప్రజా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ఇవాళ దానికి అనుగుణంగా చూడండి. చాలా బాగా చెప్తున్నారు లింగం గారు. రైట్, చాలా బాగా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, ప్రజాపాలన ఉంది, అందుకోసమని సెక్రటేరియట్ బార్ల డోర్లు ఓపెన్ చేసి ఉంచుతున్నాము, ఎవరైనా వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు. మరి నటరాజన్ రావడం కూడా మంత్రుల్ని కలవడం కోసమని చెప్తున్నారు. మరి అదే సెక్రటేరియట్ కి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ, గులాం నబీ ఆజాద్ కానీ వీళ్ళెవరు కూడా సెక్రటేరియట్ కి వెళ్లి రివ్యూలు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూడలేదు కదా.
రోజా గారు నేను చాలా స్పష్టంగా అదే చెప్పిన, కేటగారికల్ చెప్పిన, ఎక్కడ కూడా నటరాజన్ గారు రివ్యూ చేయడానికి వెళ్ళలేదండి. యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులని, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు విన్నారు. దాన్ని మంత్రుల బృందానికి, ఎందుకంటే మంత్రులు ప్రత్యేకించి యూనివర్సిటీ ల్యాండ్ గురించి ఏర్పాటు చేయమైనటువంటి ఉపసంఘం వాళ్ళకి చెప్పుకోవడానికి వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా అలాంటి జరగలేదండి. నేను అదే అంటున్నా, ఎవరైనా వెళ్ళొచ్చండి. ఒక మీనాక్షి నటరాజన్ గారేంది, ఎవరైనా వెళ్ళొచ్చు. కేసీఆర్ కూడా రమ్మను. దేశంలో ఏ సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా సీఎం పైన కాంగ్రెస్ హైకమాండ్ కంట్రోల్ పెరుగుతోంది అనేటువంటి వాదనలో నిజం ఉందా లేదా? బహుశా మీరు అందరూ ఇవాళ న్యూస్ చూసే ఉంటారు. ఇవాళ మా ఏసీ ప్లీనరీలో గౌరవ మా రాహుల్ గాంధీ గారు, ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, ఏ విధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పొగిడిరు. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రజా ప్రభుత్వంలో జరిగిన. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్, అదే విధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ గురించి బిల్లు పాస్ చేయడాలు, ఎస్సీ కేటగిరైజేషన్, ఇవాళ మహిళలు, రైతులు, ఇవాళ ఇవాళ తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాలందరికీ కూడా ఇవాళ న్యాయం జరుగుతుందంటే ఒక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే. ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయని స్వయంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు జస్ట్ ఇంతకు ముందే చాలా స్పష్టంగా ప్లీనరీలో చెప్పారు. కానీ అదే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది అనేది కదా ప్రతిపక్షాలు చెప్తున్నారు. ప్రతిపక్షాలు అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా బీఆర్ఎస్ నాయకులు ఏదో బట్టగలిసి మీద మాట్లాడి అదే చెప్తున్నారు. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో మీరు చూపెట్టమంటే నేను వీడియో కూడా చూపిస్తాను. ఏ విధంగా మెచ్చుకోవడం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలను హర్షిస్తున్నారు అనేది నీకు వీడియో చూపెట్టమంటే నేను ఇప్పుడే ప్లే చేసి చూపిస్తాను. చూసామండి, లైవ్ లోనే చూసాము లింగం గారు. నేను అదే చెప్తానండి, దయచేసి అలాంటిది ఏది లేదు. ఇది కావాలని బట్టగాల్చి మీదేసి ఏదో దాని మీద పబ్బం కట్టుకుంటే అలాంటిది ఏది జరగదు. ఇవాళ చాలా చక్కగా కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు కలిసి ఇవాళ దేశంలోనే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మా పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి విభేదాలు, అందరూ కలిసికట్టుగానే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ నాయకులు ఎంత తీవ్రంగా విమర్శించారో మీరు చూసే ఉంటారు కదా లింగం గారు. మహేశ్వర్ రెడ్డి గారు అయితే డిఫాక్టో సీఎం నటరాజన్ అని చెప్పేసి ఆయన అన్నారు. బండి సంజయ్ గారు ఏమో ఇన్ఛార్జ్ కి రివ్యూ చేయడం ఏంటి, సీఎం కు పవర్ లేనట్టేనా, ఆ రకంగా అర్థం చేసుకోవాలని ఆయన కామెంట్ చేశారు. బీజేపీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళదంతా కూడా స్క్రిప్టెడ్. బీఆర్ఎస్ బీజేపీ సీఎం అదే. వాళ్ళ బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మరి ఆయన బాధ్యత తెలుసా అండి? వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఒక యూనియన్ హోమ్ మినిస్టర్? ఆయన ఇవాళ దేశంలో మణిపూర్ 2 సంవత్సరాల తవిగా మంటలు తగలబడుతుంది. ఈ దేశంలో ల్యాండ్ ఆర్ ఏ విధంగా ఉంది? మరి ఏనాడైనా దాని గురించి మాట్లాడిండా? ఆయన బాధ్యత ఏంది? దయచేసి ఆయన బాధ్యతని గుర్తేగి మాట్లాడితే మంచిగా ఉంటది. అంతే తప్ప ఇంకా కూడా అక్కడెక్కడో గల్లీ లీడర్ లెక్క మాట్లాడితే దానికి ఆయనకే అర్థం కాదు. ఇక మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఆయన బీజేపీ పార్టీ పదవి ఎప్పుడు తీసేస్తారు, ఎక్కడ పదవి పోతుందో అని ఆయన భయం ఆయనకుంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఏది పడితే మాట్లాడుతుంది. ఇవాళ దయచేసి మళ్ళొకసారి ఎక్కడ రివ్యూ జరగలేదండి. ఎవరైనా మహేశ్వర్ రెడ్డి రమ్మని సెక్రటరియట్ కు వచ్చి కలవండి. నీకేదైనా సమస్య ఉంటే ప్రజా సమస్యల గురించి మంత్రులు, ముఖ్యమంత్రి కలుసుకోండి. సెక్రటరియట్లు కలిస్తే తప్పే ఉందండి. అందుకే చెప్తున్నాం, మా మేనిఫెస్టోలో పెట్టినాం, సామాన్యులు ఎవరైనా కూడా